హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు మార్గశిర మాసం యొక్క విశిష్టత, అలాగే మార్గశిర మాసాన్ని ముక్తి మార్గం అని ఎందుకు అంటారు అనే విషయం గురించి, అలాగే ఈ మాసంలో వచ్చే పండగల గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. చాంద్రమానాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలిసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం శ్రీ విష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. భగవద్గీతలో విభూతి యోగంలో మాసానాం మార్గశీర్షం అంటే మాసాల్లో తాను మార్గశిర మాసాన్ని అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. ఈ నెలలోనే సూర్యోదయం కంటే ముందే చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలి బాధ ఉండదు. బ్రాహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం చెబుతుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం. సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి అగ్నితేజం కూడా మన మనసును బుద్ధిని వికసింపచేస్తుంది. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని నదుల్లో దీపాన్ని విడిచిన వారికి ఎంతో ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి. ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళములతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ విష్ణువుతో పాటు సూర్యుడిని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం నమో నారాయణాయ నమః అనే ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో తులసి మొక్క సన్నిధిలో తులసి ఆకుల్ని తీసుకొని ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకొని స్నానం ఆచరించాలి. ఈ మార్గశిర మాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు. మార్గశిర శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి. శివకుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసురుడు అయిన రాక్షసుణ్ణి సంహరించాడని, ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. తెలుగువారు దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి, దీనినే మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఆలయాలలో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఈ రోజు గొప్ప ఉత్సవంగా చేస్తారు. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు. ఈ మోక్షద ఏకాదశి రోజునే మనం గీతా జయంతిగా జరుపుకుంటాము. సమస్త మానవాళికి ధర్మనిధి. భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానమైన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు మార్గశిర బహుళ ఏకాదశిని విమల ఏకాదశి, సఫల ఏకాదశి అని కూడా అంటారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలగలిసిన రూపమే దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయ జయంతిని మార్గశిర మాసంలోనే శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ పౌర్ణమి నాడే మనం శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించటం వలన, తులసి కోట దత్త తులసి చెట్టును పూజించటం వలన సకల సంపదలు చేకూరుతాయి. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం సందర్భంగా హనుమంతుడిని పూజించటం వలన శుభం కలుగుతుంది. అలాగే మార్గశిర శుక్ల ద్వాదశి నాడు మత్స్య ద్వాదశి, అలాగే మార్గశిర శుక్ల త్రయోదశి నాడు ప్రదోష వ్రతం. ఈ రోజున శివుని ఆరాధించడం, శివాభిషేకం చేయటం వలన శివుని అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ మాసంలో చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. అనంత తృతీయ, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, పరశురామ జయంతి, సంకటహర చతుర్థి, ఫలసప్తమి, కాలభైరవాష్టమి, రూపనవమి, సఫల ఏకాదశి, కృష్ణ ద్వాదశి, యమునా దర్శన త్రయోదశి, ప్రదోష వ్రతం. శ్రీ మహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే. ఈ ధనస్సు సంక్రాంతినే ధనుర్మాసం అని అంటాము.
తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టలతో కూడిన మాసం మార్గశిర మాసం. కావున ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీమన్నారాయణ్ణి దర్శించుకొని తరించి జన్మ సార్థకం చేసుకునేందుకు భక్తి భావనను పెంపొందించుకునేందుకు దాన ధర్మాలను ఆచరిస్తూ పుణ్యఫలాలను దక్కించుకునేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకరంగా నిలుస్తుంది. విన్నారు కదా మార్గశిర మాసం యొక్క విశిష్టత, అలాగే మార్గశిర మాసంలో వచ్చే పండగలు వాటి యొక్క విశిష్టత గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.